హైదరాబాద్ లో శ్రీరామనవమి సందర్భంగా శోభాయాత్ర సాగుతోంది. సీతారాంబాగ్ నుంచి భక్తజన సందోహం మధ్య యాత్ర సాగుతోంది. జై శ్రీరామ్ నినాదాలతో నగరమంతా మార్మోగిపోతోంది. సీతారాంబాగ్ నుంచి కోటి వ్యాయామశాల వరకు ఈ శోభాయాత్ర కొనసాగనుంది. శోభాయాత్ర భద్రతా విధుల్లో 20,000 మంది పోలీసు సిబ్బంది పాల్గొంటున్నారు. హైదరాబాద్ లో శ్రీరామనవమి సందర్భంగా శోభాయాత్ర కొనసాగుతోంది. సీతారాంబాగ్ నుంచి భక్తజన సందోహం మధ్య యాత్ర ముందుకు కదులుతోంది. జై శ్రీరామ్ అనేటువంటి నినాదాలతో నగరమంతా కూడా మారుమోగిపోతోంది. సీతారాంబాగ్ నుంచి కోటి వ్యాయామశాల వరకు కూడా ఈ శోభాయాత్ర కొనసాగుతుంది. శోభాయాత్రకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. లైవ్ లో కిరణ్. నళిని, హైదరాబాద్లో శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముడి శోభయాత్ర అత్యంత వైభవంగా కొనసాగుతుంది. ప్రస్తుతానికి కొద్ది నిమిషాల క్రితమే సీతారాంబాగ్ నుండి మంగళాట్ మీదుగా శ్రీరాముడి శోభయాత్ర అత్యంత కనుల విందుగా భక్తజన సందోహం నడుమ ఈ శోభయాత్ర అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ముందుకు సాగుతుంది. ప్రస్తుతం మనం మంగళాట్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాము. ఇక్కడ ఒకసారి చూడొచ్చు, దాదాపు 4 అంచెల భద్రత నడుమ ఈ రూట్ మ్యాప్ ఏదైతే ఉంటుందో సీతారాంబాగ్ నుండి టువర్డ్స్ సుల్తాన్ బజార్లోని కోటి వ్యాయామశాల ఎక్కడైతే ఉందో దాదాపు 4 కిలోమీటర్ల పైగా కూడా ఈ శోభయాత్ర కొనసాగుతుంది. కాబట్టి అడుగడుగు కూడా సీసీ కెమెరాల నిఘా, అలాగే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిటీ ఆర్మ్ రిజర్వ్ పోలీస్, అలా సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు, అలాగే క్రైమ్ మఫ్టీ పార్టీ పోలీసులు పూర్తి స్థాయిలో కూడా భద్రత ఏర్పాటు చేశారు. సో మహిళా భక్తుల కోసం కూడా ఈసారి సీ టీమ్స్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక ఈ శోభయాత్ర కూడా ముందుకు సాగుతూ ఉంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. దాదాపు 20,000 మంది పోలీసులు, అలాగే 250 సీసీ కెమెరాలు ఈ రూట్ మ్యాప్ ఏదైతే ఉంటుందో వీటికి సంబంధించి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతా కూడా జాయింట్ కమాండ్ కంట్రోల్ సెంటర్తో పాటుగా బంజారాహిల్స్లోని మెయిన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులను, భద్రతాపరమైన అంశాలను కూడా పర్యవేక్షిస్తున్నారు నగర పోలీస్ కమిషనర్ సిపి సివి ఆనంద్. ప్రజలు ఎవరైతే పెద్ద ఎత్తున కూడా ఈ ర్యాలీలో పాల్గొంటారో, ఈ శోభయాత్రలో పాల్గొంటారో పోలీసులకు సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అలాగే ప్రభుత్వం నుంచి కూడా ఆయా శాఖల సమన్వయంతో పోలీసులు ఎప్పటికప్పుడు కూడా మినిట్ టు మినిట్ అప్డేట్తో ఉన్నారు. సో జిహెచ్ఎంసీ, మెడికల్ R&D, అలాగే HMDA, విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు అందరూ కూడా సమన్వయంతో ఈ శ్రీరామనవమి సందర్భంగా శోభయాత్ర అత్యంత వైభవంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. పెద్ద ఎత్తున కూడా భక్తులు పాల్గొంటున్నారు. అలాగే హైదరాబాద్ నుంచే కాకుండా ఇతర జిల్లాలు, అలాగే ఇతర స్టేట్స్ నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఈ శోభయాత్రలో పాల్గొంటారు. కాబట్టి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుపుకునేందుకు పూర్తి స్థాయిలో కూడా భద్రత ఏర్పడుతుంది. సో మనతో పాటు కూడా కొంతమంది మహిళలు ఉన్నారు, భక్తులు కూడా వారితో మాట్లాడడం. అమ్మా, ఏ సాల్ కైసే హై ఆప్కి जो अभी ये अरेंजमेंट्स कैसे था? सभी जनी को इस रामनवमी की हार्दिक शुभकामना है। इस बार 2025 की श्री रामनवमी शोभा यात्रा बहुत ही भव्य तरीके से आरंभ हो चुकी है। यहाँ पे काफ़ी बड़ी संख्या में सभी राम भक्त पधारे हैं। सरकार की तरफ से, हर डिपार्टमेंट की तरफ से यहाँ पे बहुत ही अच्छा इंतज़ाम किया गया है। हम यही आशा करते हैं कि सबके साथ और सबके सपोर्ट के साथ में हर साल की तरह इस बार भी बहुत ही सक्सेसफुली ये साल में सी टीम्स भी अरेंजमेंट्स करे थे पूरा सिक्योरिटी वजह से, क्या बोलना चाह रहे हैं इसके बारे में? इस बार गवर्नमेंट और पुलिस डिपार्टमेंट की तरफ से काफ़ी अच्छे बंदोबस्त किए गए हैं। हर डिपार्टमेंट ने बहुत ही ज़्यादा अपनी भागीदारी देकर इस कार्यक्रम में बंदोबस्त किए हैं। సో ఈసారి ఎట్లా ఉన్నాయి ప్రభుత్వం తరఫు నుంచి ఏర్పాటు కావచ్చు, అలాగే భక్తులు ఎవరైతే చాలా మంది వస్తూ ఉన్నారు వారికి ఏం సూచించాలనుకుంటారు మీ ఉత్సవ సమితి నుంచి? చూడు, ఈ శోభాయాత్ర 2010 నుంచి నడుస్తుంది. ప్రతి వర్ష మేమేమి అనుకున్నామంటే 5,000, 10,000 2010లో వస్తారు. ఇప్పుడు లక్షాది మంది శోభాయాత్రలో పాల్గొంటున్నాం. చూడొచ్చు మనము పెద్ద సంఖ్యలో కూడా భక్తులు పాల్గొంటున్నారు. భక్తజన సందోహం అంట సీతారాంబాగ్, మంగళాట్, ధూల్పేట్, అలాగే కుల్సుంపురం నుంచి టువర్డ్స్ ఛత్రి, అలాగే ఈ రూట్ మ్యాప్ ఏదైతే ఉంటుందో దాదాపు కోటి సుల్తాన్ బజార్లోని హనుమాన్ వ్యాయామశాల వరకు కూడా శోభాయాత్ర కొనసాగుతుంది. కాబట్టి ప్రస్తుతం అయితే పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మొత్తంగా హైదరాబాద్ సిటీలో శోభాయాత్ర మాత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా, అత్యంత భక్తి శ్రద్ధల నడుమ కూడా పెద్ద ఎత్తున శ్రీరామ్ సంబంధించిన భక్తులందరూ కూడా పాల్గొంటారు. ఇదే లేటెస్ట్ అప్డేట్. ఓటు స్టూడియో.